పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పడుస్తాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా వెన్నుపోటు పడడం స్టార్ట్ చేశాడు. పాపం తిరుపతిలో కిరణ్ రాయలని పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాడని మనందరికీ తెలుసు, చూసాం. మరి ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడని అందరూ అంటున్నాడు. ఎప్పుడు చూడ మీడియా ముందు కనిపిస్తుంటాడు. మొన్న కూడా రీసెంట్గా పద్మనాభం ముద్రగడ పద్మనాభంని, తర్వాత హరిరామ జోగాయిని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కాపులు అంటే వాళ్ళు అసలు కనీసం వాళ్ళు పెద్దవాళ్ళు అనేది కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నారు. ముసలోళ్ళు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా, వాళ్ళకి అవసరమా సలహాలు ఇవ్వడము? పవన్ కళ్యాణ్కి అంటూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. పాపం ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తాడు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ చిట్ట చివరికి అది సీట్లు పవన్ కళ్యాణ్ చేతుల్లో లేదనేది పాపం వీళ్ళకి తెలియదు కదా. ఇంకా ఇప్పుడు తెలిసి వచ్చింటుంది. ఇప్పుడు అందరూ మీటింగ్లు పెట్టి ఏడుస్తున్నారు అనమాట. మా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుపోటు పడిచి జనసేనలో చేరిన అరణి శ్రీనివాస్కి కన్ఫర్మ్ చేసినట్టుగా తిరుపతి సీటు తెలుస్తూ ఉంది. నాన్ లోకల్ వాళ్ళకి ఎలా ఇస్తాడు, మేము అరణి శ్రీనివాస్ని ఓడిస్తాము అంటూ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కిరణ్ రాయలు, తర్వాత టీడీపీ వాళ్ళు, కొందరంతా ఈ జనసేన వాళ్ళు తిరుపతిలో మీటింగ్ పెట్టుకొని మేము అరణి శ్రీనివాస్ని ఓడిస్తాం, గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. రారు, ఖచ్చితంగా రారు. వచ్చే ప్రసక్తి అది ఇప్పుడు మనలో ఏ ఒక్కరి వీకైనా కూడా మనం చేసిపోతాం. సీట్ జనసేన ఏమి డిస్కషన్ చేయాలన్నా, అభ్యర్థి చేయాలన్నా నేను డాక్టర్ గారు రాజారెడ్డి కొత్త లిస్టు మారికి మమ్మల్ని అడిగి చేయాలి. మమ్మల్ని కాదు లోపలికి వస్తే వాడికి ఏం చేయాలి మేము రెడీగా ఉంటాం. కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ ఏం చేస్తా, ఈ తిరుపతిలో పుట్టినా వీడు పెరిగినాం, ఈడ మనం బలంగా పోగొడితే బయట జనాలు రేపు మనం చుట్టాం కదా. చిత్తూరు ఫోన్ చేసి గాజు చీరలు పంపిస్తే వేసుకొని తిరుపతి ఇక్కడ పంపిస్తా ఉంటే ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన చాలా మంది ఉన్నారు, రాలేదు. టీడీపీ కూడా రాలేదు. అందరూ పిలవండి, అందరూ కలిసి ఒకే దాంట్లో వెళ్తాము. మనం అంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడు. మనల్ని కాదు చెప్పి కొత్త తీసుకొచ్చి చిత్రంలో ఎలక్షన్ చేయలేదు. రేపు చెప్పినట్టు రామ్ తులసి కళ్యాణ్ మండపం ఏదైనా సరే పెద్ద కళ్యాణ్ పెడితే ఎవరైనా భయపడతారు. ఓకే, అదంతా యూనిట్ గానే.